దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, ముబారక్పూర్ అనే గ్రామానికి వచ్చాం. అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు ప్రేయర్ టూర్లో సంగారెడ్డి జిల్లాలో 1248 గ్రామాలలో వెళ్ళి ప్రార్థన చేయమని దేవుడు ప్రేరేపించారు. ఇందులో భాగంగా ఈరోజు నిన్న దాదాపు 70 గ్రామాలలో ప్రార్థన చేయడానికి ప్రభు కృప చూపారు. కంటి మండలము, నారాయణ్ ఖేడ్ ఈ ప్రాంతాలలో నిన్న దినమంతా వెళ్ళి ప్రార్థన చేసి రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఉన్న తడ్కల్ అనే గ్రామంలో ఉండి మళ్ళీ బయలుదేరాం. ఇప్పుడు ముందుగా ఇక్కడ ముబారక్పూర్ అనే గ్రామానికి రావడం జరిగింది. ఈరోజు నాతో పాటు జైన్ అయినటువంటి తమ్ముళ్ళు సువార్థికులు తుకారాం జైన్ అయ్యాడు. అదేవిధంగా తమ్ముడు సాల్మన్ నైట్ వీళ్ళ ఇంట్లోనే నేను బస చేయడం జరిగింది. దేవునికి స్తోత్రం. చక్కని ఆతిథ్యం ఇచ్చారు. దేవుడు వారిని దీవించునుగాక. ఈరోజు ముబారక్పూర్తో ఆరంభిస్తున్నాం. ఈరోజు ఎన్ని గ్రామాలలో వెళ్ళి మనం ప్రార్థన చేయగలమో తెలియదు. దేవుడే సహాయం చేయాలి. రండి ముబారక్పూర్లోకి వెళ్ళి ప్రార్థన చేద్దాం. ఇది ముబారక్పూర్కి మనం ఎంటర్ అవుతున్నాము. ఈ గ్రామమును దేవుడు దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఇక్కడ ఉన్న ప్రజలందరినీ రక్షించునుగాక. ప్రతి ఇంటి మీద దేవుని యొక్క కృప దీవెన ఉండునుగాక. ప్రతి ఇంటి మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. ఈ ముబారక్పూర్ గ్రామంలో దేవుడు ఎన్నుకున్నటువంటి వారందరికీ దేవుడు రక్షణను అనుగ్రహించునుగాక. సత్యమందు ప్రతిష్ఠింప చేయునుగాక. దేవుడు తన కార్యాన్ని జరిగించుకొనుగాక. ఈ ప్రజల నిమిత్తం ప్రార్థన చేద్దాం. వీరందరికీ సత్యాన్ని తెలియచేసి సత్యమందు ప్రతిష్ఠింప చేయడానికి అనేక మంది సువార్థికులు, సేవకులు అవసరం కనుక ఈ గ్రామం కొరకు మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థించుకుందాం. ఈ యొక్క గ్రామం నిమిత్తం. కృపగల తండ్రి, దయగలిగిన దేవ, దయామేడ, కరుణామేడ, మీ బంగారి పాదాలకు వందనాలు, లెక్కలేని స్తోత్రాలు స్వామి. ఈ ముబారక్పూర్ గ్రామం కొరకు ప్రార్థిస్తున్నాను. ఇక్కడున్న ప్రజలందరి మీద నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. ఈ గ్రామాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను స్వామి. నీ కృపలో ఈ గ్రామాన్ని వర్ధిల్ల చేయండి, ఆశీర్వదించండి. పౌలు నడికట్టు ఎక్కడికైతే వెళ్ళిందో అక్కడ స్వస్థతలు, అద్భుతాలు జరిగాయి. వాళ్ళ నీడ పడ్డ చోట అద్భుతాలు జరిగాయి. చనిపోయిన వారు తిరిగి లేచారు. ప్రభా నీకు స్తోత్రం. అయ్యా, మోషే చేతిలో ఉన్న కర్రతో నువ్వు సముద్రమును 2 పాయలుగా చేసావు. అనేక అద్భుతాలు చేసావు. మేము ఇక్కడికి వచ్చి ఈ కారు ప్రయాణంలో అడుగుపెట్టి మేము ప్రార్థిస్తున్నాం. ఈ గ్రామంలోనికి వచ్చి ఈ గ్రామాన్ని దీవించండి. నీ చిత్తంలో ఉన్న వారందరినీ రక్షించండి. సత్యమందు ప్రతిష్ఠింపచేయండి. నీ కృపలో వర్ధిల్ల చేయండి, ఆశీర్వదించండి. ఈ గ్రామం అంతటి మీద నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను ప్రభా. మీరు దీవించి వాడుకొని మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని ఈరోజు నేను చేయబోతున్న నా ప్రయాణం అంతటిలో మీరే తోడుగా ఉండండి. మా ప్రయాణం అంతటిలో మీరు తోడుగా ఉండండి. మీరే దీవించి ఆశీర్వదించి వాడుకొని మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకొనమని మీకే లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్న కృపకప్పగించుకుంటూ ఈ చిన్న ముబారక్పూర్ను దీవించి ఆశీర్వదించి ఇది నీ కొరకు ఉపయోగపడును గాక ప్రభా. మీరు తోడని నడిపించమని యేసునామములో ప్రార్థించేవాడు కూడా పరమ తండ్రి, ఆమేన్. మంచిది. ఈ గ్రామంతో ప్రారంభించాము. ఇంకా ముందుకు వెళ్దాం. దేవుడు ఎలా నడిపిస్తాడో ఆ మార్గాలలో ముందుకు వెళ్దాం. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. కామారెడ్డి జిల్లా సరిహద్దు వైపు వెళ్తున్నాము. అంతర్గాం గ్రామము, అంతర్గాం తాండా 2 ఉన్నాయి. ఈ రోడ్లో వెళ్ళి అక్కడ మనం ప్రార్థన చేద్దాం. రండి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క మారుమూల గ్రామాల్లో, తాండాలలో సేవ చేసే సేవకులు కావాలి, సువార్థికులు కావాలి. ఈ ప్రజలకు కూడా సత్యాన్ని పరిచయం చేసేవాళ్ళు కావాలి. అలాంటి వారిని దేవుడు నడిపించాలని మీరు కూడా నాతో కలిసి ఈ ప్రార్థనలో ఏకీభవించండి. మీరు ఎంత దూరం ఉన్న ఆత్మలో ఈ గ్రామాలకు రండి. మీ మనస్సులో ఈ గ్రామాలకు రండి. వీటి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థనలు ఏకీవించే వారి కింద ఆమెన ఈ గ్రామాల నిమిత్తం మనం ప్రార్థన చేద్దాం. మీరు కూడా ప్రార్థించండి. ఆత్మలో నాతో కలిసి ఈ యొక్క ప్రార్థనలో జాయిన్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతర్గాం తాండాకు వెళ్తున్నాం. ఇక్కడ కామారెడ్డి జిల్లా సరిహద్దు రాబోతుంది. దీని కొరకు మీరందరూ కూడా ప్రార్థించండి. ఇక్కడ అనేక మంది స్వార్థికులు, సేవకులు అవసరం. వీరందరికీ సత్యాన్ని తెలియచేయడానికి, సత్యమందు వీళ్ళందరినీ ప్రతిష్ఠింప చేయడానికి దేవుడు కోరుకున్నటువంటి యథార్థవంతులు ఉంటారు.
గ్రామానికి ఒక్కరో ఇద్దరో 10 మందో ఉంటారు. వారందరినీ దేవుడు తన చిత్త ప్రకారము నడిపించుకుంటాడు. వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది కనుక ముందుగా అడుగుపెట్టి ప్రార్థించబోతున్నాం. ఇక్కడ ఎవరు సత్య సంఘాలు లేవు, సత్య సంబంధులు లేరు. వారికి మనం పరిచయం చేయడానికి మరి ఈ మార్గం అనేది ప్రార్థన ద్వారా మనం ఆరంభించబోతున్నాం. దేవుడు కృప చూపబోతున్నాడు. దీని నిమిత్తం మీరు కూడా ప్రార్థించండి. నాతో కలిసి ఈ ప్రార్థనలో మీరు అంత దూరంగా ఉంటూనే మనస్సులో ఆత్మలో ఈ గ్రామానికి వచ్చి మీరు నాతో కలిసి ప్రార్థించండి. వెళ్ళగలిగితే మీరు తప్పక వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపండి. ఒకరైనా నీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా, వెళతారా, నా ప్రేమను చెబుతారా. నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు, నా ప్రేమను వారికి ఇప్పుడే తమ్ముడు నాతో ఒక మాట చెప్తున్నాడు. తుకారం ఏం చెప్తున్నాడు అంటే, ఈ గ్రామంలో మాంత్రికులకు పెట్టింది పేరంట. ఈ గ్రామానికి మాంత్రికులు ఉంటారంట ఈ గ్రామంలో, తమ్ముడు చెప్తున్నాడు. అయితే వారి కొరకు మనం ప్రార్థన చేయాలి ప్రత్యేకంగా. నాతో కలిసి మీరు అందరూ కూడా ఏకీవించండి. స్తోత్రం 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 ప్రభు నాయనా. ఈ యొక్క గ్రామం కొరకు ప్రార్థిస్తున్నాము. ఇక్కడున్న మంత్ర శక్తులు ఏసునామలో కాలిపోవును గాక, మంత్రశక్తులు ఏసునామలో లయమైపోవును గాక. ప్రభా, ఈ గ్రామ ప్రజలు రక్షణ పొందుదురు గాక, సత్యం తెలుసుకుందురు గాక. అపొస్తలుల కార్యంలో మంత్రగాళ్ళు వారి గ్రంథాలు తెచ్చి ఏ విధంగా అయితే కుప్పవేసి కాల్చివేశారో అదే విధంగా ఈ మంత్రగాళ్ళు వారి గ్రంథాలు తెచ్చి కాల్చివేయుదురు గాక. ఈ అంతర్గ్రామంలో దేవుని కార్యం జరుగును గాక. ఇక్కడ సిలువ సువార్త ప్రకటించబడును గాక, క్రీస్తు సువార్త ప్రకటించబడును గాక. ప్రభా, ఈ గ్రామం మీద రక్తం ప్రోక్షిస్తున్నాను. ఈ గ్రామం మీదకి మీరు దిగరండి ప్రభా. కల్వరి కొండ నుంచి ప్రభా నిశక్తిని ఇక్కడికి పంపించండి. పరలోకం నుంచి ఈ గ్రామం మీద నిశక్తిని పంపించండి. మీరు దిగరండి ప్రభా, నీకు స్తోత్రం. నీకు దిగరండి ప్రభా, నీకు స్తోత్రం. నీ గొప్ప కార్యాలు జరిగించి ప్రభా, నీకు స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ అంతర్గామ కొరకు ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, దయగలిగిన దేవానికి వందనాలు. ఈ యొక్క గ్రామాన్ని దీవించు, ఆశీర్వదించు, ఇక్కడున్న ప్రజలను రక్షించు. కృప చూపు స్వామినికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరు ఆశీర్వదించండి. ఈ గ్రామము యేసయ్య సొంతమైపోవును గాక. ఈ గ్రామము యేసయ్య సొంతమైపోవును గాక. ఇక్కడ ఉన్నటువంటి మతోన్మాదం నశించును గాక. ఇక్కడున్న ప్రజలకు సత్యదేవుడు, నిత్య దేవుడు తెలియజేయబడును గాక. దేవా, మీరు దీవించి ఆశీర్వదించండి, ప్రజలను రక్షించండి, మీరే తోడని నడిపించండి. అయ్యా, ఇక్కడ సత్యం తెలియని ప్రజలకు సత్యాన్ని మీరు తెలియచేయండి ప్రభు. మీరు కృప చూపండి ప్రభు. మీరు ఆశీర్వదించండి ప్రభు. మీరు సహాయం చేయండి ప్రభు. మీరు దిగరండి ప్రభు, నీకు వందనాలు. మీరు తోడండి, సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి ప్రభా. నాయన, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరి మీద రక్తం ప్రోక్షిస్తున్నాను. ఈ ప్రజలందరినీ చేతులకు అప్పగిస్తున్నాను. మీరే దీవించి ఆశీర్వదించండి తండ్రి, నీకు స్తోత్రం. మీరే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ రక్షించు. వీరందరినీ చేతులకు అప్పగిస్తున్నాను. ఈ గ్రామాన్ని చేతులకు అప్పగిస్తున్నాను. ఈ గ్రామము యేసు నామములో దీవించబడును గాక. ఈ గ్రామంలో యేసయ్య కార్యం జరుగును గాక. మంత్రశక్తులు వేసిన వాళ్ళు కాలిపోను గాక, లయమైపోను గాక. తండ్రి, మీరే దీవించి ఆశీర్వదించమని అయ్యా నీ కృపకు అప్పగిస్తున్నాను. మన వదిలిన తమ్ముడు తుకారం ప్రార్థన చేస్తాడు ఈ గ్రామం నిమిత్తం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సర్వశక్తిమంతుడా, మీకు వందనాలనైనా. ఇదిగో ప్రభా, నా తండ్రి, నా దేవా, నా యేసయ్య, మీకు వందనాలు ప్రభా. నీ దాసునికి ప్రభా నా తండ్రి, ఈ రీతిగా ప్రభా నా తండ్రి, నా దేవా, సంగారెడ్డి జిల్లాలోని ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రభా ప్రార్థించమని చెప్పిన విధానమును బట్టి మీకు వందనాలనైనా. ఇదిగో నా తండ్రి, అందులో భాగంగా ప్రభా నా తండ్రి, గ్రామానికి ఈరోజు వచ్చి ఉన్నామనైనా. ప్రభా, ఈ యొక్క గ్రామాన్ని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఇందులో ఉన్నటువంటి ప్రభా నా తండ్రి, ప్రజలందరినీ ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇదిగో నా తండ్రి, నా దేవా, నా యేసయ్య, మీ చిత్తంలో ఉన్న వారిని ప్రభా మీరు రక్షణలోకి నడిపించమని వేడుకుంటున్నాం నాయన. వారి రక్షణలో రాకుండా ప్రభా ఇక్కడ అడ్డుకుంటున్నటువంటి ప్రతి అంధకార చీకటి శక్తులను మీరు ఇచ్చినటువంటి అధికారాన్ని స్వతంత్రించుకొని యేసు నామములో బంధించి పాతాళలోకి తొక్కి విసిరి కొడుతున్నాం నాయన. మీరే ద్వారాలు తెరవండి నాయన. వారికి ఆటంకంగా ఉన్న ప్రతిదీ ప్రభా తొలగించి రక్షణ మార్గంలో నడిపించమని వేడుకుంటున్నాం నాయన. మీకు వందనాలు. అందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం నాయన. మీకు వందనాలు, స్తోత్రాలు.
కృప చూపండి, సహాయం Yes, చేయండి Lord. ప్రభా. వారి మీద మీ యొక్క అమూల్యమైనటువంటి రక్తాన్ని ప్రభా చిందించమని వేడుకుంటున్నాం నాయన. మీకు వందనాలు. మీరు దీవించి ఆశీర్వదించి మీ నామానికి అత్యంత మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని నజరుడైన యేసుక్రీస్తు దేవునికి స్తోత్రం. అంతర్గామ తాండాకొచ్చాము. ఈ గ్రామమును దేవుడు రక్షించాలి, దీవించాలని మనం ప్రార్థన చేద్దాం. దేవానికి స్తోత్రం. ఈ అంతర్గామ తాండా ప్రజలకు సత్యం తెలియజేయబడును గాక, రక్షణ తెలియజేయబడును గాక, సిల్వ స్వార్థ తెలియజేయబడును గాక. ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ఈ ప్రజలందరికీ మీరు సత్యాన్ని తెలియజేసి మీరు దీవించమని వేడుకుంటున్నాను. అది మొత్తం ఈ దీని పక్కన విలేజ్ అదే కామారెడ్డి జిల్లాలో ఏ ఊరు? అది అది ఖామాపూర్, కామాపూర్, కంబాపూర్, కంబాపూర్. ఇదే ఊరు? ఇది అంతర్గాం తండా. ఈ రెండు జిల్లాల మధ్యలో ఉంది. ఇది రెండు జిల్లాలో ఇది మాది. సంగారెడ్డి జిల్లా కామారెడ్డి జిల్లాకు మధ్యలో ఉంది. ఇది మా కామారెడ్డి డిస్టిక్. ఇది కొంచెం ఒక పొలం దాటినాక అటు నుంచి మొత్తం కామారెడ్డి డిస్టిక్. ఇదేం జిల్లా? సంగారెడ్డి డిస్టిక్. ఇది సంగారెడ్డి కదా? ఇది బార్డర్. అదే సంగారెడ్డి జిల్లా. ఇదే బార్డర్. రైట్ రైట్. నీ పేరు? శ్రీనివాస్. ఓకే శ్రీనివాస్. స్తోత్రం ప్రభా. శ్రీనివాస్కి రక్షణ దయచేయండి, ఈ కుటుంబానికి రక్షణ దయచేయండి, ఆశీర్వదించండి. తమ్ముడు తుకారాం ప్రార్థన చేస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా మీకు వందనాలైనా. ఇదిగో నా తండ్రి, నా దేవా, నా యేసయ్య, సంగారెడ్డి జిల్లాలోని ప్రభా నా తండ్రి, నా దేవా, నా యేసయ్య, ఈ యొక్క అంతర్గామ తాండకు వచ్చి ఉన్నాము నాయన. అవును తండ్రి. ప్రభా ఇది కామారెడ్డి సంగారెడ్డి జిల్లాకు సరిహద్దు ప్రాంతంగా ఉంది. ఇదిగో నా తండ్రి, నా దేవా, ఈ యొక్క గ్రామాన్ని జ్ఞాపకం చేసుకోండి. తాండను మీరు దీవించి ఆశీర్వదించండి. తాండలో ప్రభా నా తండ్రి, నా దేవా, నీ ప్రజలను మీరు ఎన్నుకోండి ప్రభా. ఇదిగో నా తండ్రి, నా దేవా, నా యేసయ్య, ప్రభా నా తండ్రి, నా దేవా, ఈ తాండలో మీ స్వరాన్ని వినే గొర్రెలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి ప్రభా రక్షణ దయచేయమని వేడుకుంటున్నాను. వందనాలు ప్రభా. వాటి మీద రక్షణ పొందకుండా ప్రభా ఎన్ని ఆటంకాలు అయితే పరుస్తున్నాయో ఆ ప్రతి చీకటి శక్తులను నామలో బంధిస్తున్నాము. సహాయం చేయమని మీరు దీవించి ఆశీర్వదించు. అవును తండ్రి. వారికి ఉన్నటువంటి ప్రతి ఆటంకాన్ని తొలగించమని ప్రభా శిలువ చెంతకు నడిపించమని నజరుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైనటువంటి నామములో ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇది సంగారెడ్డి జిల్లా, కామారెడ్డి జిల్లాలో ఆఖరి గ్రామము. ఈ గ్రామం నిమిత్తం ప్రార్థించండి. ఇక్కడ సువార్త ప్రకటించే వాళ్ళు కావాలి, వీళ్ళకు సత్యాన్ని తెలియచేసేటువంటి వారు కావాలి. ఇంకెన్నో గ్రామాలు ఎదురు చూస్తున్నాయి. సత్య సంబంధులారా కదలిరండి, విస్తరించండి, పని మొదలు పెట్టండి. క్రీస్తు సువార్తను ప్రకటించడానికి అనేక పల్లెలలోకి, అనేక పట్టణాలకి మనం బయలుదేరదాం. పూనుకోండి, బయలుదేరండి. అందరికి వందనాలు. ఇంకా ముందుకు వెళ్దాం రండి. స్తోత్రం ప్రభా. యేసయ్య వందనాలు. ఇక్కడ ఉన్నటువంటి చెరువులో అనేక మంది బాప్తిసాలు పొందుదురు గాక. ఈ చెరువు బాప్తిసాలు పొందడానికి ఉపయోగకరంగా ఉండును గాక. మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ మహిమార్థంగా వాడుకోండి ప్రభా. నీకు స్తోత్రం. మీరు కృప చూపండి తండ్రి. నీకు స్తోత్రం. మేము ఈ చెరువులో బాప్తిసాలు పొందామనే సాక్ష్యం యోర్దాను నదిలో యేసు ప్రభా నువ్వు ఎలాగైతే బాప్తిసం పొందావు అదేవిధంగా ఈ చెరువులో అనేక మంది ఈ వాగులో బాప్తిసాలు పొందుదురు గాక. ఆమేన్. స్తోత్రం ప్రభా. యేసయ్య వందనాలనైనా. పెద్ద ముబారక్ పూర్ వచ్చాం ప్రభా తండ్రి. ఈ పెద్ద ముబారక్ పూర్ మీద నీ కృప చూపు తండ్రి. ఈ ప్రజల కొరకు కూడా నువ్వు ఈ లోకంలో జన్మించావు. ఈ గ్రామాన్ని ప్రేమించి నువ్వు మరణించావు, సమాధి గెలిచి తిరిగి లేచావు ప్రభా. అయ్యా నీ రక్షణ కార్యము ఈ పెద్ద ముబారకులు జరుగునుగాక. నాయన కృప చూపు స్వామి, దయ చూపు ప్రభా. అయ్యా ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరికీ నిన్ను గూర్చి చెప్పే శక్తి మాకు లేదు ప్రభా. అందరికీ నిన్ను గూర్చి అర్థము చేయించే శక్తి మాకు లేదు ప్రభా. నాయన చిన్నలు ఉంటారు, పెద్దలు ఉంటారు, యవనస్తులు ఉంటారు. వాళ్ళను అర్థం చేసుకొని వాళ్ళకి అర్థమయ్యే రీతిలో నిన్ను చెప్పడం మాకు రాదు ప్రభా. మీరే దిగివచ్చి గొప్ప కార్యం జరిగించు తండ్రి. ఈ గ్రామంలో ఉన్న ప్రజలు ఎంతమందో మాకు తెలియదు. ఈ క్షణంలో ఎంతమంది ఈ లోకంలో ఈ గ్రామంలో జన్మించారో మాకు తెలియదు. అయ్యా ఈ గ్రామం నుంచి ఎంతమంది వెళ్ళిపోతున్నారో మాకు తెలియదు. వారందరికీ రక్షణ దయచే ప్రభా. మార్గం తెరువు ప్రభా. కృప చూపు ప్రభా. మీరు దిగిరండి ప్రభా. నీ కార్యం నీ గ్రామంలో చూపించు ప్రభా. నీ చిత్తం జరిగించు ప్రభా. అయ్యా నీ రక్తం ప్రోక్షిస్తున్న ప్రభా ఈ గ్రామం మీద. అయ్యా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి నాయన. ఈ గ్రామ ప్రజలను రక్షించు ప్రభా. నీ చిత్తం జరిగించు తండ్రి. మీరు ఆశించి దీవించమని మీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తూ కృపకు అప్పగిస్తూ ఈ గ్రామాన్ని నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. మీరే దిగివచ్చి సహాయం ఇచ్చేమని యేసు నామములో ప్రార్థించేవాడు కూడా పరమ తండ్రి. ఆమేన్.
దేవా స్తోత్రం నాయనా. గరిడే గ్రామం కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ గ్రామంలో అడుగు పెడుతున్నాం ప్రభా. మీరు దిగిరండి ప్రభా, నీ కార్యం జరిగించండి. ఈ గరిడే గ్రామం ఏసయ్య సొంతమవును గాక. ఈ గరిడే గ్రామంలోనికి ఏసయ్య నిశక్తి దిగి వచ్చును గాక. ఈ గ్రామాన్ని, గ్రామ ప్రజలని చేతులకు అప్పగించుకుంటున్నాను స్వామి. అయ్యా, ఇంకా మేము ఏం చేయగలము తండ్రి? మీరే దిగిరండి. ఇక్కడ ఉన్న క్రైస్తవులను సత్యం ముందు ప్రతిష్ఠింపచేయండి నాయన. ఐక్యతలోనికి తీసుకురండి ప్రభా. అయ్యా, అన్య జనాంగానికి సృష్టికర్తమైన నీవు తెలియజేయబడు తండ్రి. నీ సత్యమును మీరు తెలియచేయండి ప్రభా. నిన్ను గూర్చి నాయన ప్రతి ఒక్కరికి స్పష్టంగా అర్థం ఉచ్చయించే కృప తెచ్చేయి ప్రభా. మా బలము, మా శక్తి సరిపోదు ప్రభా. నీవే స్పెషల్గా నాయన నీ దూతలను పంపండి, నీ శక్తిని పంపండి నాయన. కృప చూపండి. ఇక్కడ ఉన్న ప్రజలందరికీ నిన్ను గురించి స్పష్టంగా వారి ప్రతి ఒక్కరి చెవులకు వినిపించే కృప దయచేయండి తండ్రి. ఈ గరిడే గావు నీ నామములో దీవించబడును గాక. ఈ గరిడే గావులో ఉన్న ప్రజలందరూ కుల మతాలకు అతీతంగా ఏకమైపోదురు గాక. ఒక కుటుంబంగా మార్చబడుదురు గాక. నీ కుటుంబంగా మార్చబడుదురు గాక ప్రభా. అయ్యా, మీరు దీవించు, మీరు ఆశీర్వదించండి, మీరు సహాయం చేయండి. ఇక్కడ ఉన్న ప్రజలందరినీ, చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులందరినీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. దేవా, మీరు దిగిరండి ప్రభా. దేవాని కార్యం జరిగించి ప్రభా. వీరి మీద రక్తం ప్రోక్షిస్తున్నాను. యేసు నామములో ఈ గ్రామము అభివృద్ధి చెందును గాక. ఇక్కడ ఉన్న పంటలు దీవించబడును గాక. ఇక్కడ ఉన్న ప్రజలు దీవించబడుదురు గాక. ప్రతి ఒక్కరు రక్షణ పొందుదురు గాక. ఇక్కడ ఉన్నటువంటి మంత్ర దుష్ట శక్తులు యేసు నామములో లయమైపోను గాక. యేసు నామములో కాల్చి వేస్తున్నాను, యేసు నామములో నాశనం చేస్తున్నాను ప్రభా. ఇక్కడ పక్కనే ఉన్నటువంటి నల్లవాగును జ్ఞాపకం చేసుకో ప్రభా. ఈ నల్లవాగు మీద రక్తం ప్రోక్షిస్తున్నా తండ్రి. ఈ నల్లవాగులో అనేక మంది నాయన ముంచడం బాప్సం పొందుదురు గాక. యోర్దాను నదిలో ఏ విధంగా నువ్వు బాప్సం పొందావు ప్రభా, అదే విధంగా తండ్రి నాయన ఇక్కడ అనేక మంది నాయన బాప్సాలు పొంది రక్షణ పొందుదురు గాక. దాని కొరకు నీళ్లు ఈ నల్లవాగు ఉపయోగపడును గాక ప్రభా. మీరు కృప చూపండి, సాయం చేయండి, మీరు దీవించి ఆస్వాదించండి, నీ కృపలో వర్ధిల్ల చేయండి. ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళకి రక్షణ దయచేయండి ప్రభా. నరకం తప్పించండి ప్రభా. భయంకరమైనటువంటి అగ్నిజ్వాలను తప్పించు ప్రభా. అయ్యా నా తండ్రి, ఇక్కడ ఉన్న స్త్రీలను, పురుషులను అందరినీ చేలకు అప్పగిస్తున్నాను. మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించబడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పౌరుషము గల ప్రభు కోపింపగా పర్వతముల పునాదులు వణికెను. పౌరుషము గల ప్రభు కోపింపగా పర్వతముల పునాదులు వణికెను. తన నోట నుండి వచ్చిన అగ్ని, తన నోట నుండి వచ్చిన అగ్ని దహించి వేయును వైరుల నెల్లను, దహించి వేసెను వైరుల నెల్లను. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం ప్రభా. యేసయ్య వందనాలు. నాగన్పల్లి కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ గ్రామ ప్రజల మీద నీ రక్తం ప్రోక్షిస్తున్నాను. ఈ గ్రామాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. అయ్యా, ఈ గ్రామంలోనికి మీరు దిగిరండి ప్రభా. ఇక్కడ ఉన్న ప్రజలందరికీ నిన్ను గురించి స్పష్టత అందరికీ అర్థమవును గాక. అయ్యా నా తండ్రి, సృష్టికర్తమైన దేవా, విశ్వంబరా నీకు స్తోత్రం. మొదటివాడ, కడపటివాడ, ఆదివంతమైన దేవా నీకు స్తోత్రం. ఇక్కడున్న ప్రజలందరికీ నిన్ను గురించి తెలియచేయబడును గాక. అయ్యా నా తండ్రి, నిన్ను గురించి పూర్తి స్పష్టత ఈ గ్రామ ప్రజలకు కలుగును గాక స్వామి. ఈ మారుమూల గ్రామంలో, ఈ అడవిలో ఉన్న గ్రామాలకు మీరు దిగిరండి ప్రభా. నీ కార్యం జరిగించండి, నీ చిత్తం జరిగించండి. మీరు కృప చూపి సహాయం చేయండి. సకల ఆటంకములన్నింటినీ నీ నామములోనే బంధించి లయపరుస్తున్నాను. అయ్యా నీ కృప చూపండి. మీరు వాడుకొని మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని. అయ్యా మరి ఇక్కడ నుంచి ఇంకా మేము పొట్టిపల్లి వెళ్ళాలి, పొట్టిపల్లి తాండ వెళ్ళాలి, వాసర్ మీరు దీవించండి. మీరు వాడుకొని మహిమ ఘనత ప్రభావాలు పొందుకొని లెక్కలేని స్తోత్రం చెల్లిస్తూ కృపకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించే పరమ తండ్రి. ఆమేన్. చేసినాం. దేవానికి స్తోత్రం ప్రభా. ఇక్కడ కనబడుతున్న ఈ ప్రాంతం అంతా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా ఇక్కడ అన్ని సత్య సంఘాలు ఈ గ్రామాల్లో కట్టబడును గాక ప్రభా. ఇక్కడ సత్య సంబంధులు వచ్చుదురు గాక. సత్య స్వార్థను ప్రకటించే వాళ్ళు బయలుదేరుదురు గాక. ప్రతి గ్రామంలో నాయన సేవకులను లేపండి. రక్షణ సత్యాన్ని నమ్మే వాళ్ళని లేపండి. సత్యమందు ప్రతిష్ఠించండి. ఇక్కడ ఉన్నటువంటి అయ్యా ఈ అమాయక ప్రజలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సృష్టికర్త ఎవరు, నిజ దేవుడు ఎవరు, భూమి ఆకాశాలను సృష్టించిన దేవుడు ఎవరని వీరందరూ ఈ రాత్రి కలలో ఆలోచనలో పడుదురు గాక, దర్శనంలో ఆలోచనలో పడుదురు గాక.
కృప చూపండి తండ్రి. ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ వాగులో అనేక మంది బాప్సాలు పొందుదురు కాక ప్రభా. ఈ గ్రామాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. అయ్యా ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలను జ్ఞాపకం చేసుకో ప్రభా. ఈ గ్రామ ప్రజలకు రక్షణ దయచే ప్రభా. కృప చూపండి తండ్రి. అయ్యా ఈ గొర్రెలను కాస్తున్న అన్నకు రక్షణ దయచే ప్రభా. నాయన ఈ బండి మీద పోతున్న వారికి రక్షణ దయచే తండ్రి. అయ్యా ఇక్కడ ఉన్న ఇటువంటి ప్రజలకు నీ రక్షణ సువార్తను మీరు దయచేయండి. గాజులపాడు తాండ కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ గాజులపాడు తాండ మీద నీ రక్తం ప్రోక్షిస్తున్నాను. ఇది నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. ఈ తాండ నీ సొంతమైపోవును గాక. ఈ తాండలో మంచి సంఘము మంచి చర్చి కట్టబడును గాక. మీరు కృప చూపండి స్వామి. మీరు దయపాలించండి నాయన. నీకు వందనాలు. నీ చిత్తం ఈ గ్రామంలో జరుగును గాక. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొని మన లెక్కలేని స్తోత్రం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి కూడా పరమ తండ్రి ఆమేన్. యేసయ్య వందనాలు. అందరికి వందనాలు. మరి గాజులపాడు తాండ కొరకు మన మధ్యలో ఉన్న తమ్ముడు సాల్మన్ ప్రార్థన చేస్తాడు. పరిశుద్ధుడా దేవా యేసయ్య నీకే వందనాలు స్తోత్రాలు నాయన. సర్వశక్తి గల దేవ నాయన తండ్రి దేవ ఈ దినాన తండ్రి దేవ గాజులపాడు అనే గ్రామానికి వచ్చాము నాయన తండ్రి. గ్రామంలో తండ్రి అనేకులు రక్షణ పొందుదురు గాక నాయన. సత్యంలోకి వచ్చేదరు గాక నాయన. చిత్తంలో ఉన్న వారు అందరూ వచ్చేదరు గాక నాయన. తండ్రి ఇక్కడ చేస్తున్న మంత్రశక్తులను యేసు నామములో కాల్చి పారవేస్తున్నాము. అందరిపైన నీ రక్త ప్రోక్షణను అనుగ్రహించండి నాయన. అనేకులు రక్షణ పొంది నాయన నీ సత్యంలో స్థిరులై ఉండుదురు గాక నాయన. మీరే గొప్ప కార్యం ఈ గ్రామంలో జరిగించమని యేసయ్య దివ్య నామములో చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి ఆమేన్. ఆమేన్. ఈ గాజులపాడు గ్రామం యేసయ్య సొంతమవును గాక. ఆమేన్. ఈ ప్రజలందరికీ దేవుని యొక్క సహాయం కలుగును గాక. ఆమేన్. రక్షణ కలుగును గాక. ఈ గ్రామాన్ని యేసయ్యకు అప్పగిస్తున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీరు కూడా అందరూ ప్రార్థించండి. ఈ గ్రామం నిమిత్తము ఇక్కడ అనేక మంది సువార్థికులు రావాలి, సత్య సంబంధులు రావాలి. ఈ ప్రజల కొరకు కూడా రక్షణ కార్యాన్ని దేవునికి వివరించాలి. అందరికి వందనాలు. నమస్తేనే. నమస్తే. ಇಲ್ಲ ಸುಮಕ್ ಮಾತಾಡಕ್ ಬಂದಿದ್ದೇವು. తెలుగు రాదా? ವಸ್ತದೆ ಯಾರಿಗಿಲ್ಲ. ಇದು ಆದ ತೀತೇರು ಅಮ್ಮ ನಂಬಳಕೆ ಬಂದಿದ್ದೇವಮ್ಮ. ನಿನ್ನ ಹೋಗಿದ್ದೇವು, ನಿನ್ನ ಬಂದಿದ್ದೇವು, నిన్న హక్కొంది ಹೋಗಿದ್ದೇವೆ ಒಂದು ಪಟ್ಟಿ. అందరికి నమస్కారం. గాజులపాడు అనే గ్రామానికి వచ్చాము. ఈ గాజులపాడు గ్రామంలో ఎవరికైనా సరే మరుగుమందు పెడతారు కదా, మరుగుమందు పెట్టి కొన్ని మాయలు చేస్తారు కదా, అలాంటి వారిని బాగు చేసే వైద్యము ఈ పెద్ద ఆయన దగ్గర ఉంది. ఇక్కడికి వచ్చాము. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఏమేమి మందు పెడితే తీస్తావే? ఏమేమి మందు పెడితే తీస్తావు? మందు పెడితే చెప్పము, ఆ, ఎవరో చెప్పము. అట్లా కాదు, ఆడు పెట్టింది ఇవి పెట్టింది చెప్పము. అట్లా చెప్పొద్దు. కానీ మరుగు మందు పెడితే అది నయం చేస్తారా? ఓకే. మంత్రాలు చేస్తే కూడా బాగా చేస్తారా? నెత్తి మందు పెట్టి అక్కడే పోతారు. గాలి ఎక్కడే పోతారు, నిలబడతారు. అంతేనా? ఆని కొట్టు ఈని కొట్టు, ఆయన సొమ్ము ఈయన సొమ్ము ఉంచుతారు. ఇది ఎప్పటి నుంచి చేస్తారు మీరు? ఎప్పటి నుంచి చేస్తారు? ఎప్పటి నుంచి చేస్తారు అంటున్నా? ಯಾಗೇನು ಬಲ್ಸ್ ಮಾಡತ್ತೀರಿ ಅಲ್ತಾರೆ? ಯಾವ್ದು ದಿನ ಬಲ್ಸ್ ಮಾಡತ್ತೀರಿ ಅಲ್ತಾರೆ? ಹಿಂಗೆ బాగా 30 రూపాయలు. వీళ్ళు డాడీ ఇప్పటి వరకు ఎంతమందికి తీసినావు అట్లా? ಇವತ್ತಕ್ಕೆ ಯೋಸ್ ಮಂದಿಗೆ తీదిరి వెళ్తారు. మస్తు మంది చేసుకొని పోతారు. లెక్కలేదు. గొలుసులు వేసుకుని వస్తారు. సంకులు పడతాం. గొలుసులు పిచ్చి చేస్తారు కదా, వాళ్ళని గొలుసులు వేసుకొని తీసుకొచ్చిన వాళ్ళు కూడా న్యాయం అయిపోయింది. ఓకే. అంటే మంత్రాలు చేస్తే కూడా నువ్వు విడిపిస్తావా? ಅವ್ರು ಹಚ್ಚಿಂದು ಇವ್ರು ಹಚ್ಚಿಂದು ಹೇಳಲಿ. ಯಾರಿಗಾರ ಚಡ್ತಿ ಭಾನುಮತಿ ಮಾಡಿನವ್ರು ಇವೆ ಕಮ್ಮ ಆಯ್ತದ ಇಲ್ಲಿ ಹೇಳ್ತಾರ. ಇಲ್ಲ బాగుంది కమ్మ నెత్తి పాగలదండి. పాగలంటే అంటే పిచ్చి చేస్తే మందు పెడితేనే తక్కువ అవుతుంది. ఇప్పుడు అంటే నీ దగ్గర మందు ఉంటుందా? ఏమైనా మంత్రం ఉంటుందా? మందు ఉంటుందా? ನೀವೇನು ಮಂದು ಹಚ್ತೀರಿ ಏನ್ರ ಮಂತ್ರಿ ಏನ್ರ ಹಾಕ್ತೀರಿ ಅಂತಾರ. నెత్తి ముద్ద పట్టి వేస్తారట, మందు పెడతారు. ఏది ఆయుర్వేదిక్ మాడకు పట్టి వేస్తా, కడుపులో మందులు పోస్తా. ఇంటికి ఇస్తావా? ఈడికే రావాలనా? ఇంటికి ఇస్తావా? ఈడికే రావాలనా? ఈడికే రావాలి. ఇంటికి ఇస్తాడు కదా? అక్కడ రాను. ఓకే. ఎంత ఉంటుంది? ఎంత తీసుకుంటారు ఛార్జ్? ಎಷ್ಟು ಆಯ್ತಾವ? ವ್ಯವಸಾಯ ಆಯ್ತಾವ ಅಲ್ತಾರ రొక్కదా 10 రూపాయలు ఇస్తాం. 1000 రూపాయలు అయితే. 1000 రూపాయలు అయితే. మరి అందరు ఇడికి రావాలంటే కష్టం అవుతుంది కదా, రాలేరు కదా.
ಭಾಳ ದೂರ ಅದಂತ ಜೈರಾಬಾದ್ಲಿಂದ ಹೈದರಾಬಾದ್ಲಿಂದ ಬರ್ಬೇಕಂದ್ರೆ ತಕ್ಲೀಫ್ ಆಯ್ತದ ಅಲ್ತಾರೆ. అబ్బా ఇదే ఉంటా మంది ఇది ఉంటా పంటపూర్ మంది ఉంటాం. పండారపూర్ మహారాష్ట్ర నుంచి వస్తున్నారట ఇది. ఓకే. ఇల్లే ఇల్లే బొంబాయి మంది ఉంటాం. బొంబాయి నుంచి కూడా వస్తున్నారట. కారు కట్టుకొని ఉంటాం. ఎన్ని రోజులకు పోతుందంట? ఎవరిదేనికి అవుతుంది ఎవరిదేనికి అవుతుందా? ఎదురు అంతే కమ్మాయి 2 దినక 3 దినక కమ్మాయి 3 రోజులలో తక్కువ అయిపోతుందట. అంతే. ఒక నెల రోజులు పత్యం చేయాలి. పత్యం అంటే ఏం చేయాలి? ಯಾನೇನು ಮಾಡಬೇಕು ಯಾನೇನು ತಿನ್ಬೇಕು? ಅಂದ್ರೆ ಅದು ಬರೋದು ಹೊಂಚಿಗೆ ಹೊಲಿಗೆ ಬರೋದು, ಎಣ್ಣೆ ಬರೋದು, ಬೋನ ಬರೋದು, ಅನ್ನ ಬರೋದು, ಚಾ ಬರೋದು, ಗುಟ್ಟ, ಅದು ಬೀಡಿ, ಹಾಗೆ ಪಲ್ಯ, ಕೋಳೆ ಪಲ್ಯ ಬರೋದು. ಆ ತುಂಬ ಯಾರು ದೊಡ್ಡ ರೊಟ್ಟಿ, ತೊಗರಿ ಜಾಡಿ, ಮತ್ತು ಹೆಸರು ಜಾಡಿ, ಹೀರೆಕಾಯಿ, ಬೆಂಡೆಕಾಯಿ ಬರ್ತಾವೆ. ಕೊಂಡ್ರೆ ಆಕಳು ಹಾಲು ತಿಂದ್ರೆ ಸೀಟ್ ಅಷ್ಟೇ. ಈಗ ಮಜ್ಜಿಗೆ ಮೊಸರು ತುಪ್ಪ ಬರೋದು ఏంటంట? రొట్టె తినాలి, తొగరపప్పు, పెసరపప్పు. ఇప్పుడు ఈ వైద్యము మాకు నేర్పిస్తావా? మాకు నీకు లేదు నేర్చుకోవాలంటే ఎట్లా? అప్పుడే గుర్తుపడతలేదు. కాదు, నొప్పులు ఉంటే అప్పుడే గుర్తుపడతా. ఆ వైద్యము నేర్చుకోవాలంటే ఎట్లా? నెత్తికి లేదు కడుపులు లేదు. ఏంటిది? నెత్తికి ముందు లేదు, కడుపు లేదు. ఎవరికి? నాకా? అంటే మేము ఉన్నదని చెప్తేనే కదా మీరు ఇస్తారు మందు. అదంటే ఇది కరుకొని బాను, ఇది కరుకొని బాను. చూడే ఆడ చూసి వచ్చిన ఇప్పుడు ఒకటి బాయ్ ఆయన పేరేంటిది? సిద్ధేస్వామి. ఇప్పుడు ఈ వైద్యము మాకు నేర్పియాలంటే ఎట్లా? చెప్పము, ముందు నెత్తి ముందు పెట్టింది చెప్పము. కాదు, ಹ್ಯಾಂಗ ಅಲ್ತಿಲ್ಲರಿ, ಇದು ಕಲಿಬೇಕಂದ್ರೆ ಹ್ಯಾಂಗ ಕಲಿಸ್ತೀರೇ ಅಲ್ತಾರ. ಬುರುದ ಮೊಕ್ಕರಿಗೆ ಹಾಕ್ಯಾರ ಹಂಗ ಇದೆಲ್ಲ. ಈಗ ಬೇರೆಯವ್ರಿಗೆ ಕಲ್ಸಲ್ರಿ ಮತ್ತೆ? కలసల్ರಿ. కాదు. ఇప్పుడు ఇది ఇంకా అందరికి ఉపయోగం కావాలి కదా ప్రపంచవ్యాప్తంగా, అంటే దేశవ్యాప్తంగా. నా మగ ಹಾಕ್ತಾರ, నా మగ ಹಾಕ್ತಾರ. ఇప్పుడు ఇది వేరేటోళ్ళు నేర్పిస్తే ఇంకెక్కువ మందికి ప్రయోజనం అవుతుంది కదా. చెప్పవా? ఇప్పుడు నీకు వాళ్ళు చెప్తేనే తెలిసింది కదా. ఇప్పుడు మీ తాత మీకు చెప్పిండు కదా. ಯಾಕಂದ್ರೆ ಹೇಳಲು 10 ಎಷ್ಟು ಜಾರಿ ಕಮ್ಮಿ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗ್ಬೇಕಿದ್ದು. ఇక్కడ నుంచి తక్కువ తీసుకొని వెళ్ళిపోవాలి అంతేగాని. ఇప్పుడు కాదే పెద్ద ఆయన, ಯಾಕೆ ಬಕ್ಕ ಕಾಲು ಕಟ್ಕೊಂಡು ಬರ್ತಾ ಹೋಗೋರಿ ಅನ್ಕೊಂಡು ಈ ಮಂದಿ ಬಿಟ್ಟು ಎತ್ತ ಹೋಗಲ್ಲ. ಬಂದು ಇದೇ ಜಾಗದಾಗ ಬರ್ಬೇಕು. అది ఆకులట్నా ఏమాది? అది ఏమైంది ఫోటో తీసినా కానీ నాకు చూడాను నేను. అది కష్టపడాడింది అట్లా. ఈయన రాడట, మనమే రావాలన్నట. ఆ విద్య నేర్పడట. సరే సరేనే, మంచిది, మరి పోతాం. ధన్యవాదాలు. ఇది కర్కొని బాగుంది. సరే, ఎవరైనా ఉంటే తీసుకొస్తాం. సరేనా? సరే. ఒక ఆయనకు ఏమో అయింది అని వస్తే చూస్తున్నాడు అనమాట. చూసే పద్ధతి ఇట్లా ఉంటుంది. ఈయనకు చూస్తున్నాడు, ఈయనకి ఏమైంది, మంత్రాలు చేసిరా, మందు పెట్టిరా. నీకు నెత్తికి లేదు, కడుపులు లేదు. మంచిగా చేతులు కడుకో, చేతులు కడుకో. మా చెమటమూర్తి చేతులు కడుకోబో. అదే ఉన్నది లేని డౌట్ ఉంటే ఏమైనా పోతా అని తగ్గిస్తున్నా. దేవుడికి మహిమ కలుగును కాక. ప్రభునందు ప్రియులారా, పొట్టుపల్లి అనే గ్రామానికి వచ్చాము. ఈ యొక్క గ్రామం రక్షణ కొరకు ప్రార్థన చేద్దాం. దేవా మీకు స్తోత్రం. ఈ పొట్టుపల్లి గ్రామాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. అయ్యా, మీరు దీవించండి, ఆశీర్వదించి ముద్దంగా వాడుకోండి. ఇక్కడ ఉన్న క్రైస్తవులను సత్యమందు ప్రతిష్ఠింప చేయండి స్వామి. మీరు ఆశీర్వదించండి, దీవించండి. ఉన్నవాడ అనువాడ నీకు వందనాలు నాయన. ఇక్కడ ఉన్నటువంటి సంఘాన్ని మీరు దీవించు ప్రభా, సత్యమందు ప్రతిష్ఠించు ప్రభా, నీ కృపలో వర్ధిల్ల చేయి ప్రభా. మీరు దీవించి ఆశీర్వదించండి స్వామి. దేవానికి వందనాలు. ఈ గ్రామాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను. నీ రక్తం ప్రోక్షిస్తున్నాను ఈ గ్రామం మీద. తండ్రి, ఈ పొట్టుపల్లి మీద నీ రక్తం ప్రోక్షిస్తున్నాను. మీరు ఆశ్రయించి దీవించండి తండ్రి. నీ కృపలో వర్ధిల్ల చేయండి నాయన. ఇక్కడ ఉన్న సంఘాన్ని సత్యమందు ప్రతిష్ఠించి ఇక్కడ ఉన్న గ్రామంలో ఉన్న ప్రజలందరినీ ఇంకా రక్షించు తండ్రి. ఇంకెవరికి రక్షణ లేదు, వారికి రక్షణ దయచేయండి.
నీ కృపలో వర్ధిల్లు చేసి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుకొని మళ్ళీ లెక్కలేని స్తోత్రం చెల్లిస్తూ కృపగా అప్పగిస్తూ ఈ గ్రామాన్ని చేతులకు అప్పగిస్తూ ఏసునారు ప్రార్థించే కృపరమ తండ్రి. ఆమె. దేవునికి స్తోత్రం. కంటి మండలంలో మెథడిస్ట్ చర్చ్కి వచ్చాము. ఇక్కడ పొట్టుపల్లి అనే ఒక గ్రామము ఇక్కడ కొండల మధ్య గుట్టల మధ్యలో ఉంది. చాలా అద్భుతమైన నిర్మాణంతో ఈ యొక్క చర్చిని నిర్మించారు. చాలా సుందరంగా ఉంది ఈ యొక్క మందిరము. ఇక్కడ ఆగి చూద్దామని ఇక్కడికి వచ్చాము. ఈ సంఘాన్ని దేవుడు దీవించునుగాక. ఈ సంఘమును దేవుడు సత్యమందు ప్రతిష్ఠించునుగాక. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. సిర్గాపూర్ మండలంలో పొట్టుపల్లి అనే విలేజ్కి వచ్చాను. ఇక్కడ ఒక కొండల మధ్య గుట్టల మధ్యలో నల్లవాగు దగ్గర అద్భుతమైన మందిరాన్ని నిర్మించారు. చాలా చక్కగా ఉంది ఒక కన్స్ట్రక్షన్. ఈ సంఘాన్ని దేవుడు సత్యమందు ప్రతిష్ఠించి తన మహిమార్థంగా వాడుకొనుగాక. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పొట్టుపల్లి అనే గ్రామం సత్యమందు ప్రతిష్ఠింపబడును గాక. స్తోత్ర ప్రభా యేసయ్య. బోగస్ గావ్ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ బోగస్ గావ్ను దీవించు ప్రభా, రక్షించు ప్రభా. ఇక్కడ ప్రజలందరికీ నిస్సత్యాన్ని తెలియచే ప్రభా. మీరు దిగిరండి ప్రభా. ఈ గోవస్ గావులోనికి ఈ గ్రామాన్ని చేతులకు అప్పగిస్తున్నాను స్వామి. నీ రక్తం ప్రోక్షిస్తున్నాను నాయన. ఈ గ్రామంలో నాయన కృప చూపండి, సహాయం చేయండి తండ్రి. మీరు ఆశీర్వదించండి అయ్యా. ఈ గోవస్ గావ్ పంట పొలాలను దీవించండి, రైతులను దీవించండి, రైతులకు రక్షణ దయచేయండి ప్రభా. నాయన పంటకు ఒక యజమాని ఉన్నట్టు మానవ ప్రాణులకు, మానవ ఆత్మలకు కూడా ఒక యజమాని ఉన్నాడనే గ్రహింపు వారికి కలుగును గాక స్వామి. అట్టి కృప మీరు దయచేయండి, ఆశీర్వదించండి తండ్రి. ఇక్కడ ఉన్న అధికారులు, పెద్దలు, కూలివారు, బీదలు, రైతులు అందరికీ నీవే ఒక తండ్రివి, నీవే సృష్టికర్త అనే సంగతి అందరికీ తెలియచేయబడును గాక అయ్యా. అట్టి కృపను మీరు అనుగ్రహించండి. మీరే దీవించి ఆశ్రయించి వాడుకొని మహిమా ఘనత ప్రభావాలు పొందుకొనమని లెక్కలేని స్తోత్రం చెల్లిస్తున్న కృపగా అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకున్న పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరొక కొత్త గ్రామానికి వెళ్తున్నాము. పొలాల మధ్యలో రోడ్డు, పొలాల అవతల గ్రామం ఉంది. ఇక్కడ అందరూ భోజనాలు చేస్తున్నారు. ఒకసారి అడుగుదాం ఇది ఏ ఊరు అమ్మా? ఇది ఏ ఊరమ్మా ముందట అమ్మా? గోసాయిపల్లి. ఓ ఓకే ఓకే. ఫస్ట్ టైం మీ ఊరికి వచ్చినామమ్మా. పోయేస్తాం ఊర్లో దాకా. మంచిది. పైలో ఇదే ఊరికి పోవాలి. ఆ ఊరు నుంచి ఇంకా ఏదైనా వేరే ఊరు ఉంటుందా కొత్తది? మళ్ళీ వెనకాలకి వెళ్ళాలా? అక్కడి నుంచి అట్టే వెళ్తుందా నారాయణకి? పోసపురం. పోసపురం నుంచి పిట్లం పోతుందా? ప్రభా గోసాయిపల్లె కొరకు ప్రార్థిస్తున్నాను. దేవానికి స్తోత్రం. ఈ గోసాయిపల్లెని బట్టి నీకు స్తోత్రం తండ్రి. ప్రభా ఏ విధంగా అయితే ఈ గ్రామానికి కొత్త రోడ్డు ప్రజలు వేసుకున్నారో తండ్రి, ఈ గ్రామానికి కూడా వారు నూతన మార్గాన్ని పరలోకం కొరకు కనుగొందురుగాక. పరలోకానికి కొత్త మార్గాన్ని వేసుకుందురుగాక. ఆ మార్గం నీవే ప్రభా. నేనే మార్గమునని యోహాను సువార్త 14:6 చెప్పావు ప్రభా. ఈ గ్రామంలో ఉన్న ప్రజలకు, ఆత్మలకు పరలోకానికి నీవే మార్గం అనే సంగతి, కొత్త మార్గము వారు తెలుసుకోదురుగాక. అయ్యా నిన్ను గూర్చి అనేక సంవత్సరాలుగా, వేల సంవత్సరాలుగా ప్రకటించిన మరి గ్రామంలో ఉన్న ప్రజలకు ఎవరికి తెలుసో ఎవరికి తెలియదో నీ గురించి మాకు తెలియదు ప్రభా. నీవే వీరి అందరి జీవితాలలో రక్షణ కార్యం జరిగించు ప్రభా. మీరు దిగిరండి ప్రభా తండ్రి. వీరికి పరలోక మార్గాన్ని నువ్వే పరిచయం చేయి. నువ్వే ఆ మార్గం అని పరిచయం చేయి తండ్రి. మా శక్తి, మా బలం, మా జ్ఞానం సరిపోదు ప్రభా. ఉన్న ప్రజలందరికీ అర్థం చేయించే శక్తి మాకు లేదు ప్రభా. మీరే దిగి వచ్చి
అందరికీ మీరు తెలియచేసుకోండి. ఎవరిని పంపుతారు, ఎవరి ద్వారా తెలియచేస్తారు, ఎలా చేస్తారో మాకు తెలియదు. ఈ గ్రామంలో ఉన్న ఆత్మలు నరకానికి వెళ్ళడానికి వీల్లేదు ప్రభా. ఈ గ్రామంలో ఉన్న ప్రజలు తండ్రి, వీరి ఆత్మలు కూడా నువ్వు సృష్టించినయే ప్రభా. వీరు కూడా ఆదాము పిల్లలే ప్రభా, మానవజాతి పిల్లలే ప్రభా. వీరిని సంఘ కన్యకలు మీరు చెక్కుకోండి తండ్రి, సంఘ కన్యకలు నిలబెట్టుకోండి ప్రభా. నీ చిత్తము జరిగించండి. ఈ గ్రామంలో కూడా, ఈ గ్రామం మీద నీ రక్తం ప్రోక్షిస్తున్నాను. ఈ గోసాయిపల్లిని నీ చేతులకు అప్పగించుకుంటున్నాను ప్రభా. తండ్రి, వీరందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరు ఆశీర్వదించండి అయ్యా. నాయన ఈ ప్రజలకు మరి సత్యము తెలియదు ప్రభా. అయ్యా నాయన, ఈ రాత్రే, ఈ రోజే దేవుడు ఎవరు, సృష్టికర్త ఎవరు అని ఈ గ్రామ ప్రజలు ఆలోచించుదురుగాక, సత్యాన్ని తెలుసుకుందురుగాక, సత్యం పట్ల ఆసక్తి కలిగి ఉందురుగాక. అట్టి కృప మీరు దయచేయండి. ఈ మారుమూల పల్లెల్లోనికి మీరు రండి ప్రభా. నీ శక్తిని పంపండి ప్రభా, నీ కృపను పంపండి ప్రభా. అయ్యా నా తండ్రి, సత్య సువార్థికులను పంపండి, సత్య బోధకులను పంపండి అయ్యా. ఈ గురువు గారికి రక్షణ దయచేయి ప్రభా. సత్యదేవుడు నీవని తెలుసుకుందురుగాక ప్రభా. మాకు కనబడుతున్న ఈ ప్రజలందరికీ రక్షణ దయచేయండి తండ్రి. ఆ తల్లికి రక్షణ దయచేయి, ఇక్కడ ఉన్నటువంటి ఈ అన్ని దాసులకు రక్షణ దయచేయి, ఈ బాబుకు రక్షణ దయచేయి ప్రభా. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నువ్వు సృష్టికర్త అని, నిజ దేవుడు అని వీరందరికీ తెలియచేయబడి కాదు ప్రభా. అయ్యా మీరు కృప చూపండి తండ్రి, మీరే కనికరించండి స్వామి. అయ్యా నిజ దేవుడని వారు ఆరాధిస్తున్నారు, దేనినో ఆరాధిస్తున్నారు. దేవుడు నిన్ను ఆరాధించాలి ప్రజలంతా. ఆ స్పృహ, ఆ ఆలోచన వీరికి అనుగ్రహించండి. మీరు తోడని నడిపించమని మీకే లెక్కలేని స్తోత్రం చెల్లిస్తూ, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీరు తోడు నడిపించమని యేసునామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి, ఆమేన్. 10th వరకు చదువుకురా? ఎన్ని మేకలు? 30 ఉన్నాయా? ఓకే. అయితే మీకు ఒక్క ముచ్చట చెప్పాలా నేను? ఇప్పుడు ఈ మేకలను మీరు కాస్తారు కదా, మీరు కాసుడు అవసరమేనా లేదా? వాటికి ఎప్పటికీ రోజు కాయాలి కదా. కాయకపోతే ఏమైతే ఒక రోజు ఎందుకు చచ్చిపోతాయి? నాత వేయాలి కదా. మీ పేరు? పాషా. ఓ ఇక ఒక ముచ్చట, షేక్ పాషాజీ, మేకలకు ఎట్లయితే మనిషి కాసుడు అవసరమో, మనుషులను కూడా కాసడానికి దేవుడు కావాలి కదా. ఆ మనుషులను కూడా మేపడానికి, కాయడానికి వచ్చిన ఆ దేవుని పేరు యేసు ప్రభు, యేసు మసీహ్. ఆయన మనుషులను మీరు మేకలు ఎట్లయితే కాస్తారో మనుషులను అట్లా కాస్తాడు ఆయన. మనుషుల మేపే గొర్రెల కాపరి యేసు ప్రభు. ఆయననే మనుషులను పరలోకం తీసుకుపోతాడు, రక్షిస్తాడు. కాబట్టి ఆయన మీద విశ్వాసం పెట్టాలి, నరకం తప్పించుకొని పరలోకం పోతారు. మంచి నీ పాషా నీ పేరు? ప్రార్థన చేయనా నీ కొరకు? ప్రార్థన చేయనా? స్తోత్రం ప్రభా. ఈ పాషా గారిని దీవించండి, రక్షించండి, నీ మహిమార్థంగా వాడుకోండి. వీళ్ళు మేకలు ఎట్లా కాస్తారో వీళ్ళు కూడా నీ ద్వారా కాయబడదురు కాక, వీరు కూడా నరకం తప్పించుకొని పరలోకం వచ్చుదురు కాక. అటు కృప దయచేయండి, దీవించి ఆశీర్వదించమని యేసునామములో ప్రార్థించే పరమతాన్ని. ఆమేన్. ఓకే జీ పాషాజీ. రైట్. స్తోత్రం ప్రభా. యేసయ్య వందనాలు తండ్రి. పోచాపూర్ కొరకు ప్రార్థిస్తున్నా. ఈ గ్రామానికి వచ్చాను తండ్రి మొట్టమొదటిసారి ప్రభా. ఈ గ్రామం మీద నీ రక్తం ప్రోక్షిస్తున్నా ప్రభా. ఈ గ్రామాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇక్కడ ఉన్న సత్య సంబంధాలను రక్షించు తండ్రి, సత్యమందు ప్రతిష్ఠించండి ప్రభా. ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామ ప్రజలందరికీ నువ్వు నిజమైన దేవుడు, లోకరక్షకుడు అని తెలియచేయండి ప్రభా. అయ్యా ఈ గ్రామంలో సత్య సంఘం కట్టబడును గాక, సత్య సంబంధం లేకపోవడుదురు గాక, సత్య స్వార్థను నమ్ముదురు గాక. ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో, చదువుకున్న వారికి, చదువురాని వారికి అందరికీ నిన్ను గూర్చి ప్రకటించడానికి కావాల్సిన కృపను మీరు అనుగ్రహించండి. మీరు దీవించి ఆశించండి ప్రభా. ఓ ఉన్నవాడు అనువాడా నీకు వందనాలు, ఓ గొప్ప తండ్రి నీకు వందనాలు. మీరు దిగిరండి ప్రభా. మీ గొప్ప కార్యాలను జరిగించు ప్రభా. మీ సూచక కార్యాలు, మహత్కార్యాలు జరిగించు ప్రభా. ఈ గ్రామంలో యథార్థవంతులందరినీ రక్షించు తండ్రి. వారికి ఆలోచన పుట్టించు ప్రభా. నువ్వు నిజమైన దేవుడవని, సత్యదేవుడవని వారు ఆలోచించుదురుగాక. ఈ భూమిని, ఆకాశాన్ని, గాలిని సృష్టించిన వారెవరు, నీటిని సృష్టించిన వారెవరని ప్రజలందరూ ఆలోచించుదురుగాక ప్రభా. ఇక్కడున్న ప్రజలందరూ ఆలోచించుదురుగాక. నిజమేదో సత్యమేదో తెలుసుకొని నమ్ముదురుగాక. వారి చెవులో మేము సత్యాన్ని చెప్పడానికి, సత్యాన్ని వారికి వినిపించడానికి మాకు అవకాశం ఇవ్వండి. కృప చూపండి తండ్రి, దయపాలించండి ప్రభా. ఇక్కడున్న వారందరినీ మీరు దీవించండి. ఈ గ్రామ ప్రజలందరినీ చేతులకు అప్పగిస్తున్నాను. ఇక్కడున్న ఆత్మలన్నింటినీ చేతులకు అప్పగిస్తున్నాను. ఈ రోజు పుట్టింది మొదలుకున్న ప్రతి వ్యక్తిని నీ చేతులకు అప్పగిస్తున్నాను. నీ కృపలో వర్ధిల్ల చేసి దీవించి ఆశ్రయించి వాడుకొని మహిమ ఘనత ప్రభావాలు పొందుకొని మళ్ళీ లెక్కలేని స్తోత్రం చెల్లిస్తూ యేసునామములో ప్రార్థించబడుకున్న పరమ తండ్రి, ఆమేన్. నైనా యేసయ్య వందనాలు తండ్రి.
పోచాపూర్ తాండ కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ పోచాపూర్ తాండను దీవించి రక్షించి ఇక్కడ ఉన్న ప్రజలను నీ కృపకు అప్పగిస్తున్నాను తండ్రి. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి, మీరు వర్ధిల్ల చేయండి, మీరు ఆశ్రయించండి. సకల ఆటంకాలు లయపరుస్తున్నాను తండ్రి. పోచాపూర్ తాండాలో ఉన్నటువంటి ప్రజలందరికీ నిన్ను గూర్చి స్పష్టంగా తెలియచేయబడి గాక. ఈ గ్రామాన్ని తాండాన్ని చేతులకు అప్పగిస్తున్నాను. నీ కృపలో వర్ధిల్ల చేసి దీవించి ఆశ్రదించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ప్రభా బీబీపేట గ్రామం కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ బీబీపేట మీద రక్తం ప్రోక్షిస్తున్నాను, నీ చేతులకు అప్పగిస్తున్నాను. కృప చూపండి, సాయం చేయండి. ఈ గ్రామ ప్రజలకు రక్షణ దయచేయండి. ఇక్కడ రక్షణ సువార్తను ప్రకటింపజేయండి, సత్య సువార్త చేయండి. అనేకులను స్వార్థికులను బయలుదేరి చేయండి. ప్రతి వ్యతిరేకత నీ నామములో కొట్టివేయబడును గాక. నీ కృప చూపండి, సాయం చేయండి, ఆశ్రయించండి తండ్రి. అయ్యా సంగారెడ్డి జిల్లా ఆఖరి గ్రామంగా ఉన్నటువంటి ఈ బీబీపేటను మీరు దీవించి ఆశ్రయించి వాడుకొని మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని లెక్కలేని స్తోత్రం చెల్లిసి నీ కృపకు అప్పగిస్తూ ఇక్కడ ఉన్న వృద్ధురాలు మొదలుకొని ఇక్కడ ఉన్న అందరి ప్రజలను మీరు రక్షించి దీవించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్న పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ. పత్తేపూర్ అనే గ్రామం వచ్చాము. ఇది సంగారెడ్డి జిల్లాలో ఆఖరి గ్రామం. దీని తర్వాత కామారెడ్డి జిల్లా ఆరంభం అవుతుంది. ఈ గ్రామంలో పక్షవాతానికి మంది ఇచ్చేటువంటి గ్రామంగా ప్రసిద్ధి చెందినటువంటి గ్రామం ఇది. ఈ గ్రామానికి దేవుడు రక్షణ ఇవ్వాలని, ఇక్కడ సత్యస్వార్త ప్రకటింప చేయాలని మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. ఇక్కడ ఉన్న వివరాలు ఒకసారి చూడండి. పత్తేపూర్ మండలం కల్వేర్, సంగారెడ్డి జిల్లా. ఈ యొక్క గ్రామ నిమిత్తం ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్నాడు, ప్రార్థన చేస్తాం. స్తోత్రం హల్లెలూయా. మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా మీకు వందనాలైనా. ఇదిగో ప్రభా నా తండ్రి, సంగారెడ్డి జిల్లాలోని ప్రభా నా తండ్రి, నా దేవ ఆఖరి ప్రభా గ్రామంగా ప్రభా నా తండ్రి పత్తేపురంకి వచ్చేమనైనా ఈ పత్తేపూర్లో ఉన్నటువంటి జనులందరినీ, ప్రజలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. పత్తేపూర్లో ఉన్నటువంటి నా తండ్రి ఈ యొక్క ప్రజలను మీ రక్షణ కాడికి ప్రభా నా తండ్రి సెలవు చెంతకు నడిపించామని వేడుకుంటున్నాను. నేనే మీకు వందనాలు. మీరే కృప చూపి సహాయం చేయమని మీ బంగారు పాదాలకు ముద్దెట్టి వేడుకుంటున్నాం నాయన. ప్రభా రక్షణ దయచేయండి ప్రభా నా తండ్రి. మీ ప్రభా ప్రణలేక ఉన్నటువంటి జనాలను ప్రభా శిలువ చెంతకు నడిపించండి, నీళ్ళ వద్దకు నడిపించి ప్రభా వారికి మారు మనసు ప్రసాదించి బాప్తిజం దయచేయమని వేడుకుంటున్నాం. మీరే కృప చూపి సహాయం చేయమని మహిమా ఘనత ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపిస్తూ ఈ యొక్క గ్రామాన్ని మీ చేతికి అప్పగిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ గ్రామము పక్షవాతానికి మందించి గ్రామంగా ప్రసిద్ధి అండి. ఒకసారి వారిని నేను కలవాలనుకుంటున్నాను. అవకాశం ఉంటే నేను వాళ్ళతో కలిసి మాట్లాడతాను, మీకు కూడా తెలియజేస్తా. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం ప్రభా. మారిడి అనే గ్రామం కొరకు ప్రార్థిస్తున్నాం. కలిహేర్ మండలం, సంగారెడ్డి జిల్లా. ఈ గ్రామాన్ని దీవించు ప్రభా. ఈ గ్రామం మీద నీ రక్తం ప్రోక్షిస్తున్నాను. ఈ గ్రామానికి నీ కృప చూపు. ఈ గ్రామంలో సత్య సంఘం కట్టబడును గాక. సత్య సంబంధులను మీరు లేపండి, మీరు కనికరించి దయపాలించండి స్వామి. నీ కృపలో వర్ధిల్ల చేయండి. ఈ మారిడి గ్రామము నీ నామములో దీవించబడును గాక. ఈ గ్రామాన్ని నీకు అప్పగించుకుంటున్నాను, నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. మీరు ఆశ్రయించి దీవించి మీరే వాడుకొని మహిమ పొందండి. సహాయం చేయండి. ఉన్నవాడా అనువాడా మీ బంగారి పాదాలకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇక్కడున్న పెద్దవాళ్ళను, పిల్లలను, యవనస్తులను అందరినీ రక్షించండి. వీరికి స్పష్టమైన సువార్తను ప్రకటించడానికి కావలసిన కృప దయచేయండి స్వామి. ఇక్కడ ఉన్న సంఘాలను దీవించండి, సత్యమందు ప్రతిష్ఠింపచేయండి. మీరు ఆశీర్వదించి దీవించమని మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించబడుకున్న పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ సిర్గాపూర్ మండలం వెళ్తున్నాము. సిర్గాపూర్ మండలము 14 కిలోమీటర్లు ఉంది. నల్లవాగు 11 కిలోమీటర్లు, ఖానాపూరు 5.5 కిలోమీటర్లు, నిజాంపేట 18 కిలోమీటర్లు ఉంది. ఈ గ్రామాల కొరకు కూడా మనం ప్రార్థించబోతున్నాం. మీరు కూడా ఈ గ్రామాల నిమిత్తం ఆత్మలో మనసులో ప్రార్థించండి. ఈ గ్రామాలను దేవుడు దీవించి ఇక్కడ సత్య సంఘాలను దేవుడు నెలకొల్పును గాక. మీరు ప్రార్థించండి. మీరు కూడా అందరికీ వందనాలు. స్తోత్రం ప్రభా. యేసయ్య వందనాలు. కలిహేర్ మండలం కొరకు ప్రార్థిస్తున్నాము. యొక్క మండలంను దీవించి ఆశ్రయించండి తండ్రి. స్తోత్రం ప్రభా. యేసయ్య వందనాలు తండ్రి. నాయన కలిహేర్ మండలం కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ కలిహేర్ మండలం మీద రక్తాన్ని ప్రోత్సహిస్తున్నాను. నీ కృపలో వర్ధిల్ల చేయండి, ఆశ్రయించండి, దీవించండి. నీ కృపలో దీవించండి ప్రభా. ఈ కలిహేర్ మండలము నాయన నీ మహిమార్థంగా ఉంటుంది కాక. ఇక్కడ ఉన్న ప్రజలందరికీ నీ సత్య సువార్తను ప్రకటించుకు దయచేయండి. అనేక సువార్థకులను, సేవకులు నడిపించండి. ఈ గ్రామాన్ని, ఈ మండలాన్ని చేతులకు అప్పగిస్తున్నాను. ఇక్కడ అడుగుపెట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా. నాయన ఈ గ్రామాన్ని చేతులకు అప్పగిస్తున్నాను. ఈ మండలాన్ని
మీరే జ్ఞాపకం చేసుకోండి, మీరే దీవించి ఆశ్రయించి మీరు వాడుకొని మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొని మరి మీకు లెక్కలేని స్తోత్రం చెల్లిస్తాం, కృపకు అప్పగిస్తాం. మీరే దీవించి ఆశ్రయించమని యేసునామములో ప్రార్థించే కృపణ తండ్రి. సర్దార్జీ ఒకసారి మీ వచ్చారు కదా? వచ్చారు మీ ఇంటికి. రైట్ కరెక్ట్. సంగారెడ్డి జిల్లాలో ఉన్న ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాం. ఓకే. ఇప్పటికి 150 గ్రామాలు అయిపోయినాయి. ఈ మండలం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఈ మండలాన్ని కూడా దేవుడు దీవించును గాక. ప్రేజలాడు ప్రేజలాడు కల్హేర్ మండలానికి వచ్చాం. ఇక్కడ బ్రదర్ సర్దార్ గారు ఇవాంజలిస్ట్ కలిశారు. బ్రదర్ ప్రేజలాడు. మరి తమ్ముడు తుకారాము సాల్మన్ కలిసి ఇక్కడికి వచ్చాము. ఈ యొక్క కల్హేర్ నిమిత్తం ప్రార్థన చేద్దాం. ఈరోజు ఎలక్షన్ జరగబోతున్నాయి కనుక తిరిగి వెళ్ళి ఓటేయాలి. అందుకొరకు ఇప్పుడు టైం ముగించుకొని మనం బయలుదేరదాం. టైం వచ్చేసి ఇప్పుడు 1 కాబోతుంది. 5 నిమిషాలు 6 నిమిషాల దాకా 1 అవుతుంది కనుక ప్రార్థన చేద్దాం ఒక మాట. స్తోత్రం ప్రభా, ఈ కల్హేర్ మండలం కొరకు ప్రార్థిస్తున్నాం. సర్దార్ గారు తుకారాంను సాల్మన్ను అని జ్ఞాపకం చేసుకోండి. ఈ గ్రామంలో సత్య సంఘాలను మీరు స్థాపించండి, అనేకులు రక్షణ పొందుదురుగాక. ప్రభు ఆత్మల రక్షణ దయచేయండి. ఇక్కడ అందరికి సువార్త ప్రకటించబడే కృప దయచేయండి. మీరు వాడుకోండి. ఇక్కడ ఉన్న నాయకులను దీవించండి. ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయండి. మీరే వాడుకొని మహిమ ఘనత. స్తోత్రం ప్రభా, ఇందిరానగర్ గ్రామం కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ గ్రామాన్ని మీరు దీవించండి, ఆశ్రయించండి. నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. మీరు రక్షించండి. ఇందిరానగర్ మీద ప్రభా నీ కరుణ ఉండును గాక, నీ కృప ఉండును గాక. ఈ గ్రామంలోనికి మీరు దిగిరండి ప్రభా. నీ కృపకు అప్పగిస్తున్నాను తండ్రి. అయ్యా మీ కృపా దీవెన ఆశీర్వాదం నిండుగా మెండుగా మీరు దయచేసి వాడుకొని మహిమ పొందమని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ సకల ఆటంకాలు లయపరుస్తూ యేసునామములో ప్రార్థించబడుకున్న పరమ తండ్రి. స్తోత్రం ప్రభా, యేసయ్య వందనాలు తండ్రి. ఖానాపూర్ తాండ కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా. నైనా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను మీరు దీవించండి, ఆశ్రయించండి, రక్షించండి. మీరు కృప చూపి కనికరించండి ప్రభా. ఈ గ్రామాల మీద కూడా నీ కృప చూపండి తండ్రి. అయ్యా భూమి మీద ప్రజలు ఎంత విస్తరించారు తండ్రి, కానీ వీరందరూ రక్షణ పొందాలి ప్రభా, లేదా అంటే అగ్నిగుండంలో పడతారు తండ్రి. అయ్యా వీరందరి కొరకు పరలోకం నుంచి నువ్వు దిగివచ్చి నిన్ను రిక్తునిగా చేసుకుని రక్తాన్ని కార్చు ప్రాణం ఇచ్చావు. అయ్యా ఎర్రటెండల నాయనా భూమి ఆకాశాలకు మధ్యలో నువ్వు సిలువ వేయబడ్డావు. ఈ గ్రామాల కొరకు కూడా నువ్వు చనిపోయావు, తిరిగి లేచావు, వీళ్ళు జన్మించావు. అయ్యా ఈ ఖానాపూర్ను మీరు దీవించండి తండ్రి. అయ్యా నాయనా ఖానా అనే ఊరిలో పెళ్ళికి వచ్చిన దేవా, ఈ ఖానాపూర్కి కూడా మీరు రండి. ఈ ఖానాపూర్ని కూడా నీ పెళ్లిలో జ్ఞాపకం చేసుకోండి. మీరు కృప చూపి వాడుకోనమని మీకు లెక్కలేని స్తోత్రం చెల్లిస్తూ కృపగా అప్పగిస్తూ ఈ ఖానాపూర్ తాండమును రెండింటినీ చేతులకు అప్పగిస్తూ యేసునామములో ప్రార్థించాడు కృపరమ తండ్రి. ఆమేన్. స్తోత్రం ప్రభా యేసయ్య వందనాలు. ఈ కిష్టపూర్ గ్రామాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా ఈ కిష్టపూర్ గ్రామము క్రీస్తుపూర్ అవును గాక. కిష్టాపూర్ గ్రామం క్రీస్తుపూర్ అవును గాక తండ్రి. మీరు దీవించి ఆశ్రయించండి. ఈ రక్తం ప్రోక్షిస్తున్నాను ఈ గ్రామం మీద. గ్రామ ప్రజలను రక్షించు ప్రభా. ఈ ఆత్మ నరకం వెళ్ళొద్దు ప్రభా. మీరు సత్యస్వార్త ప్రకటింపజేయ ప్రభా. నిజదేవుడు నీవని నాయన ప్రతి ఒక్కరు మారు మనసు పొంది రక్షణ పొంది సత్యాన్ని తెలుసుకొని అయ్యా నిజదేవుడు నీవే అని తెలుసుకొని జన్మకర్మ పాపాల నుంచి నీ రక్తం చేత విడుదల పొందుదురుగాక, క్షమించబడుదురుగాక, పరిశుద్ధులు అవుదురుగాక. ఈ గ్రామాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. మీరు సాయించండి. వీళ్ళు నీ పిల్లలు అయ్యా నా తండ్రి. అయ్యా నీరు సృష్టించిన మనుషులు, ఇవి నీ ఆత్మలు తండ్రి. మీరు రక్షించండి, దీవించి ఆశ్రయించమని వందనాలు స్తోత్రం చెల్లిస్తూ కృపగా అప్పగిస్తూ సకల ఆటంకం లయపరుస్తూ యేసునామములో ప్రార్థించబడు కూడా పరమ తండ్రి. ఆమేన్. స్తోత్రం ప్రభా యేసయ్య వందనాలైనా. ఈ మెటల్కుంట తాండ కొరకు ప్రార్థిస్తున్నాను. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. మీరు ఆశ్రయించండి, దీవించండి. ఈ మెటల్కుంట ప్రాంతంలో ఉన్న ప్రజలు రక్షణ పొందుదురుగాక, వీరికి సత్యస్వార్థ తెలియచేయబడును గాక, ఇక్కడ సత్య సంఘం కట్టబడును గాక. ప్రభా ఇక్కడ ఉన్న ప్రజలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. గ్రామానికి కొత్త రోడ్ ఎట్లయితే వేసుకున్నారో వారి జీవితానికి కూడా కొత్త రోడ్డు వేసుకుందరుగాక ప్రభా. నాయనా నువ్వు నిజమైన దేవుడు, లోకరక్షకుడు అనేటువంటి స్పష్టత వారికి కలుగునుగాక. అట్టి కృప మీరు దయచేయండి తండ్రి. ఈ మెటల్కుంట గ్రామం కొరకు ప్రార్థిస్తున్నాను. దీని మీద నీ రక్తం ప్రోక్షిస్తున్నాను, దీన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను. నీ కృపలో వర్ధిల్ల చేసి దీవించి ఆశీర్వదించమని యేసునామములో ప్రార్థించాడు వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. స్తోత్రం ప్రభా యేసయ్య వందనాలు నాయనా. సంజీరావుపేట కొరకు ప్రార్థిస్తున్నాను. నారాయణఖేడ్ మండలం సంగారెడ్డి జిల్లా పరిధి ప్రారంభంలోనికి వెళ్తున్నాను. ఈ భూభాగంలోనికి వెళ్తున్నాను. ఈ యొక్క సంజీరావుపేటను దీవించు ప్రభా, ఆశ్రయించు, రక్షించు, కృప చూపు తండ్రి. నీకు స్తోత్రం. ఇక్కడ ఉన్న ప్రజలు నీ రక్షణను పొందుదురుగాక, నీ సత్యాన్ని తెలుసుకుందరుగాక. అయ్యా నీ ఉన్నతమైన కృపలో ఈ గ్రామం వర్ధిల్లును గాక. అటు కృప మీరు దయచేయండి, మీరు ఆశ్రయించి దీవించండి తండ్రి. నీకు స్తోత్రం
ఈ సంజయ్ రోపేటను జ్ఞాపకం చేసుకో ప్రభా. ఇక్కడ ఉన్న ప్రజలను జ్ఞాపకం చేసుకో ప్రభా. ఈ ప్రజల మీద నీ రక్తం ప్రోక్షిస్తున్నాను ప్రభా. ఈ ప్రజలను నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. సత్యదేవుడమైన నిన్ను నమ్మి విశ్వసించి అటు కృప దయచేయండి. మీరే దీవించండి, ఆశీర్వదించండి. నీ కృపలో వర్ధిల్ల చేయండి ప్రభా. ఈ కృపకు అప్పగిస్తున్నాను అయ్యా. ఈ ప్రజలందరూ సత్యాన్ని తెలుసుకుందరుగాక, సత్యాన్ని ఎరుగుదురుగాక, సత్యమందు ప్రతిష్ఠింపబడుదురుగాక అయ్యా. ఈ చెరువు బాప్సాలు పొందడానికి ఉపయోగపడును కాక తండ్రి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కులమత భేదం లేకుండా సృష్టికర్త ఒక్కడే అని తెలుసుకుందరుగాక. భూమిని ఏ విధంగా అందరూ ఒకరు వాడుకుంటున్నారు, గాలిని అందరూ ఒక విధంగా ఏ విధంగా వాడుకుంటున్నారు, సూర్యుని యొక్క ఎండలో అందరూ ఏ విధంగా అయితే వరదిల్లుతున్నారు, అదేవిధంగా ప్రభా నీలో ప్రతి ఒక్కరు వరదిల్లుదురుగాక. అటు కృప మీరు దయచేయండి, మీరు ఆశ్రయించండి, మీరు కృప చూపు నడిపించమని లెక్కలేని స్తోత్రం చెల్లిస్తుంది. యేసు నామములో ప్రార్థించాడు వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. స్తోత్రం ప్రభా. యేసయ్య వందనాలు. నరసాపురం గ్రామం కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ నరసాపురం గ్రామాన్ని దీవించి ఆశ్రయించండి, రక్షించండి, నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. మీరే వర్ధిల్ల చేయండి నాయన. ఇక్కడ సత్య సంఘాన్ని నిలబెట్టండి. మీరే వాడుకుని మహిమ ఘనత ప్రభావాలు పొందుకొని మళ్ళీ లెక్కలేని స్తోత్రం చెల్లిస్తాం. యేసు నామములో ప్రార్థించాడు వేడుకున్న పరమ తండ్రి. ప్రభా ఈ 3 గుంటల గ్రామాన్ని, ఈ చౌరస్తాను దీవించండి, మహిమార్థంగా వాడుకోండి. నీ కృపలో వర్ధిల్ల చేయండి ప్రభా. నీకు స్తోత్రం. ఇక్కడ ఉన్న ప్రజలు నీ ప్రజలు ప్రభా, నువ్వు సృష్టించిన వారు ప్రభా, వీరందరూ నిన్ను తెలుసుకుందరుగాక, ఆలోచించుదురుగాక. మా దేవుడు, మా సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభు అనే స్పష్టత వారికి కలుగునుగాక. అట్టి కృప మీరు దయచేయండి, ఆశీర్వదించండి తండ్రి. అట్టి కృప మీరు అనుగ్రహించండి, అందరిలో ఆలోచన పుట్టించండి, అందరినీ ప్రేరేపించండి, మీరే నడిపించి వాడుకనమని సకల ఆటంకాలు లయపరిచిన కృపగా అప్పగిస్తుంది. మీరు దీవించి ఆశీర్వదించండి. ఇక్కడ పిల్లలను రక్షించండి, పెద్దలను, వృద్ధులను అందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ ప్రజల మీద నీ రక్తం ప్రోక్షిస్తున్నాను, ఈ ప్రజలన్నీ చేతులకు అప్పగిస్తున్నాను అయ్యా. ఈ ప్రజలందరికీ సత్యం తెలియజేయబడిన కాక అయ్యా. వీళ్ళందరికీ నాయన నిన్ను గురించి ప్రకటించడానికి మాకు సహాయం చేయి, శక్తి దయచేయండి. ఇన్ని వేల మందిని, లక్షల మందికి ఎలా సువార్త చెప్పాలి ప్రభు? అందరినీ యథార్థవాది టీవీ ఛానల్ దగ్గర నడిపించండి, సోషల్ మీడియా దగ్గర నడిపించండి. దాని ద్వారా వీరికి సువార్త ప్రకటించడానికి కావాల్సిన కృప దయచేయండి. మీరు ఆశించి దీవించమని లెక్కలేని స్తోత్రం చెల్లిస్తాం. యేసు నామములో ప్రార్థించబడుకున్న పరమ తండ్రి, ఆమేన్. ప్రభా ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను, ఈ ఊరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ ప్రజలను మీరు రక్షించండి, మీరు దీవించి ఆశ్రయించండి, నీ మహిమార్థంగా వాడుకోండి. మీరు కృప చూపండి, మీరు కనికరించి దయపాలించండి. నీ చిత్తంలో వాడుకొని మహిమ ఘనత ప్రభావాలు పొందుకొని మన లెక్కలేని స్తోత్రం చెల్లిస్తూ కృపకు అప్పగిస్తూ మీరు ఆశ్రయించి దీవించమని యేసయ్య అన్ని కృపకు అప్పగిస్తున్నాను. ఈ డబుల్ బెడ్రూమ్ హౌసెస్ని జ్ఞాపకం చేసుకోండి. ఇందులో ఉన్న ప్రజలందరినీ రక్షించండి, సత్యమందు ప్రతిష్ఠించండి. ఇక్కడ మంచి రోడ్డు వేయబడును గాక. ఈ రోడ్డు మీద ఎవరికి ఎలాంటి ప్రమాదాలు జరగకపోను గాక. అందరినీ కాపాడండి, రక్షించండి, రాకపోగలేదు మీరు కాపాడండి, మీరు దీవించి వాడుకొని మన ఇది సత్య సంబంధులకు ఉపయోగకరంగా డబుల్ బెడ్రూమ్లు ఉండును గాక ప్రభా. ఇవి అనేక మందికి ఉపయోగకరంగా ఉండును గాక, అనేక మందికి ఇది పనికొచ్చేవిగా మార్చబడును గాక. అటు కృప దయచేసి దీవించమని యేసు నామములో ప్రార్థించాడు పరమ తండ్రి. స్తోత్రం ప్రభా. యేసయ్య వందనాలు. సుగుణ గ్రామం కొరకు ప్రార్థిస్తున్నాను, వన్యనాయక తండ కొరకు ప్రార్థిస్తున్నాను, జోకల్ గ్రామం కొరకు ప్రార్థిస్తున్నాను. ఆ గ్రామాలను దీవించి ఆశ్రయించండి, సత్యమందు ప్రతిష్ఠించండి. ఆ గ్రామాలలో అనేక మంది యథార్థవంతులను లేపండి, దైవాన్వేషకులను లేపండి నాయన. సృష్టికర్త ఎవరని వెతికే వారిని లేపండి, వివేకవంతులను లేపండి, నీతిమంతులను లేపండి, వారు రక్షించండి తండ్రి. శంకరంపేట హాస్టల్ను దీవించండి. అందులో ఉన్న పిల్లలు చదువుకొని వారు రక్షణ పొందుతారు, సత్యమందు
మీకు స్తోత్రం ప్రభా. ఈ రుక్మాపూర్ తాండాన్ని దీవించి మీ దొంగ వాడుకోండి. మీరు కనికరి దయపాలించండి. మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మీ కృపలో ఇక్కడున్న ప్రజలందరికీ రక్షణ దయచేయండి. ఈ తాండాన్ని చేతులకు అప్పగిస్తున్నాను. మీరు దీవించి ఆశించమని యేసునామములో ప్రార్థించి ఒకటి పొందుతండి. ఆమేన్.